కలర్ ప్రత్యేకించి ఒకటి బస్సు అన్నది మహాలక్ష్మి బస్సు ఉంటే బాగుంటుందని చెప్పాను. మాకు కూడా కొద్దిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మన శ్రీమతి భోగ శ్రవణ గారికి స్వాగతం, సుస్వాగతం. బస్సులో కూడా చాలా టైట్గా వాళ్ళకు కూడా అంతరం ప్రెసిడెంట్ వాళ్ళు నెంబర్ మగవాళ్ళకి ఆడవాళ్ళకు ఆలస్యం వచ్చింది. గంటలు మీరు అక్కడ వెసులుబాటు వెయిట్ చేస్తారు. వాళ్ళకి ఇంకోసారి ఎక్కరు వాళ్ళు. కానీ ప్రభుత్వం ఒక్కటే వీళ్ళకి కూడా ప్రత్యేకించి 2 వేస్తారా 3 వేస్తారు ఆడప్పుడు సినిమా వరకు నిన్న కూడా నిర్మల 2 ఇక్కడ 2 కానీ 3 కానీ ప్రత్యేకించి మహాలక్ష్మి బస్ అని చెప్పిన గుర్తింపు నెల గుర్తింపు అయ్యేటట్టుగా ఈ అన్ని ఫ్రీ అన్న వరకు అందరూ జాతర లెక్క ఉంది. ఇంతకుముందు పాత బస్సులు ఏమని చెప్పారు, అమ్మాయిలు నిర్మల బస్ వచ్చింది రైతులు చలిగల ఊరెళ్ళి అన్ని కొద్దిగా రైతు మంది నిర్మల ఓడడానికి బస్సు ఉందని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, ఉద్యోగ ఆభరణ జాగ్రత్త, ఈ మొబైల్ జాగ్రత్త, మా ఆటో సోదరుల తరపున ధన్యవాదాలు. మీరు అనుకున్నాము బీజేపీ ఎంతో సాధించాం, ఖచ్చితంగా గెలుస్తుంది మనస్ఫూర్తిగా మేము పెట్టుకుందాం అనుకున్నాం. మరొక్కసారి ఖచ్చితంగా జైత్యాల జిల్లాలో మాత్రం ఈ జైత్యాల నియోజకవర్గం ఖచ్చితంగా మీరే ఖచ్చితంగా మా కోసం ఎవరు రాలేదు మేడం, మీరు వచ్చిర్రు, మీకోసం మేము ఉంటాం మేడం. బీజేపీ నాయకురాలు మన శ్రీమతి భోగ శ్రావణ గారిని మాట్లాడుతూ కూర్చున్నాము. ఈరోజు మన రాయకల్ పట్టణంలోని మండల ఆటో యూనియన్, డీజిల్ మరియు పెట్రోల్ ఆటో యూనియన్ సంఘం వారి ఆధ్వర్యం లోపల నిర్వహిస్తున్న ధర్నాకు మన భారతీయ జనతా పార్టీ తరఫున మనం మద్దతు తెలుపుతున్నాం. మనం ఏం చెప్తున్నామంటే ఇవాళ పాపం ఆటో డ్రైవర్లే కానీ ఓనర్లే కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊర్లో కూడా చాలా 2-3 ఆటోలు ఉన్నాయి. వాళ్ళు ఇంటికానే ఉంటున్నారు, ఇంకా వేరే పని లేదు, బయట గుంట జాగలేదు. వాళ్ళు కేవలం ఈ ఆటోను నమ్ముకొనే ఈ ఆటో మీదనే బతికిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరిచి వీళ్ళకు పూర్తి స్థాయిలో అది ఏ విధంగా న్యాయం చేస్తారనే తెలియదు, కానీ ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. ధన్యవాదాలు. అన్నవేణి వేణు గారికి మనస్ఫూర్తి రైకల్ మండల ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి శ్రావణక గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ఈరోజు మన రాయకల్ మండల ఆటో యూనియన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు మన ప్రసాదన్న గారికి, అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నలందరూ కూడా మా సోదరులు. ఈ రోజున వాళ్ళ జీవితాలు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అంతా కూడా వారు ఆ రోజు నడిపితే కానీ, ఆటో నడిపితే కానీ ఆ రోజు కుటుంబం 5,000 లోపలికి పోయిన పరిస్థితి. అంత చిన్న జీవితాలు, మరి అంత చిన్న బతుకులు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అని. మేము స్వాగతిస్తున్నాం, మంచిది. అన్నలందరూ కూడా అదే మాట్లాడుతున్నారు, మంచిది. మహిళలందరి కోసం కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అని. మేమందరం కూడా స్వాగతిస్తున్నాము, సోదరులుగా సంతోషిస్తున్నాము. కానీ ఒకరికి మంచి జరిగితే ఇంకొకరిని తొక్కి పెట్టాలని లేదు కదా. వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకు కుటుంబం ఉంది, వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. మరి వాళ్లకు కూడా ఏదో రకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనే ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రాష్ట్రం మొత్తం కూడా పెద్దవాళ్ళు, పెద్ద అయినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. మరి అట్లనే మన ఆటో యూనియన్ సోదరులు ఈ రోజున ఇన్ని రోజులు వాళ్ళు ఇంత సేవ చేసింది అందరికీ. మరి ఈ రోజున ఒకటి వచ్చిందని వాళ్ళని పక్కన పెట్టుడు, వాళ్ళని ఇచ్చేసుడు, వాళ్ళ జీవితం మీదనే దెబ్బ కొట్టుడు, వాళ్ళ బ్రతుకు మీద దెబ్బ కొట్టుడు మంచిది కాదు కదా. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం జరగాలని నేను కూడా వాళ్ళ తరపున ఈ రోజున పోరాటం చేయడానికి వచ్చిన. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు భరోసాని ఇవ్వాలి. ఒకనాడు మనందరి కోసం పనిచేసింది వాళ్ళు, మనందరి కోసం వాళ్ళ జీవితాల్లో కూడా కరోనా టైంలో ఎంత కష్టమైందమ్మా. కరోనా టైంలో పాపం వీళ్ళు లేకపోతే మనం ఏడుంటాం. ఇంత ధైర్యం చేసి ఆటోలు నడిపించారు కరోనా టైంలో. కరోనా సోకిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్లో వదిలిపెట్టిండ్రు, హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టిండ్రు. మళ్ళీ ఎవరైనా కరోనా సోకి ఇంత చనిపోతేనో ముట్టని పరిస్థితి అట్లా కూడా తీసుకొచ్చిండ్రు వాళ్ళు. నేను చూసినా కదా, నేను చైర్మన్ ఉన్నప్పుడు, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఉన్నా. అంత ఇది చేసిండు అంటే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఆ రోజు పని చేసిండ్రు. మరి ఈరోజు ఒకటి ఏదో ప్రభుత్వం తీసుకొచ్చిందని వీళ్ళని పక్కన పెట్టుడు కరెక్ట్ కాదు. అది మహిళల కోసం మంచిగా చేస్తున్నారు, కరెక్టే. కానీ మా సోదరులకు కూడా, ఆటో యూనియన్ సోదరులకు కూడా ఏదో రకంగా మరి నెలకింత జీవన భృతి ఇస్తారా మీరు ఖచ్చితంగా ఇవ్వండి. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆటోల మీద లోన్లు తీసుకొని ఉంటారా, వాళ్ళని భర్తీ చేసేవా, దాన్ని భర్తీ చేసే విధంగా అట్లా నన్న ఆలోచన చేయండి. కానీ వాళ్ళ జీవితాలకు భరోసా మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ గురించి మేము కొట్లాడుతున్నాం, పోరాటం చేస్తాం. ప్రయాణం అని అందరికి ఇట్లా పెట్టేసరికి అక్కడ కూడా మా సోదరి మండలికి ఇబ్బంది అవుతుంది. మరి అట్లా కాకుండా ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళకి సపరేట్ బస్సులు ఏముంటారు, ఇంకెంత ఈజీ అవుతుంది. మా సోదరి మండలు మాకు చెప్పిండ్రు, మాకు పెట్టిండ్రు. వందల మంది మాడ పోయి నిల్చుంటున్నాం. అట్లా కొట్టేసరికి జీరో టికెట్లని సరిగా చూపించేసరికి లేట్ అవుతుంది, కొద్దిగా కష్టం అవుతుంది, తక్లీఫ్ అవుతుంది అని. ఫ్రీ బస్సు ప్రయాణం అని పెట్టినప్పుడు ఆ సపరేట్ బస్సులు వేస్తే కూడా మా మహిళలకి పెట్టుకుంటుందని చెప్పిండ్రు. ఈ రోజున దివ్యాంగులను మర్చిపోయినరు. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మంచిగా ఉంటుంది. అదేవిధంగా వయోవృద్ధులు, 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు, వయోవృద్ధులు, వాళ్ళకు కూడా ఇంత తక్లీఫ్ అవుతుంది పోవడానికి అటు ఇటు. దివ్యాంగులకు, వయోవృద్ధులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పెడితే మంచిగా ఉంటుందని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ఆటో యూనియన్ సోదరులు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వాలన్నిటికీ, ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ వచ్చిండ్రు, వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వచ్చిండ్రు. ఈ రోజున వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ఏదో రకంగా జీవన భృతి అయినా కానీ, అదేవిధంగా వాళ్ళ ఆటోల మీద ఉన్న లోన్లు ఏవైనా ఉన్నా కూడా వాటిని మాఫీ చేసే విధంగా కానీ డెఫినెట్గా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇవ్వాలని మేము బీజేపీ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సోదరి బోగస్ శ్రావణి ఖచ్చితంగా వాళ్ళ పోరాటంలో వాళ్ళకి తోడుగా ఉంటుంది. మీరు ధర్మబద్ధంగా పోరాటం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీతో పాటు మేము కలిసి నడుస్తాం, మీకు సహకారం అందిస్తాం, బీజేపీ శ్రేణులం అందరము కూడా అని మీకు మాట ఇస్తూ ఉన్నాను. మీకు మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా.